మల్లన్న ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఎంతసేపు విద్యా సంస్థలే అంటాడు, అసలు పట్టించుకోడు, రోడ్లు మంచిగా లేవన్నా, నీళ్లు రావన్నా, మురికి కాలువలు ఉన్నాయన్నా అసలు మా ప్రజా సమస్యల్ని పట్టించుకోరు అంటున్నారు మీ నియోజకవర్గంలో కొంతమంది. మీరేం చెప్తారు? చూడు, కొంతమందికి నేను జవాబు చెప్పే అవసరం లేదు. ఎవరు అంటారు, దారిపోయే దానయ్య అంటారు, మస్తుగా అంటారు. లీడర్ అన్నప్పుడు అపోజిషన్ వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, మనబడి ఉన్న వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. నేను ఎంపీ అయినప్పుడు నన్ను గెలిపించారు ప్రజలు, ఇదే మేడ్చల్ ప్రజలు. మినిస్టర్ అయినప్పుడు ఎమ్మెల్యేగా ఇదే ప్రజలు గెలిపించారు. ఇప్పుడు మూడోసారి కూడా మంచిగా ముద్దుగా నన్ను మూడోసారి కూడా ఎమ్మెల్యే గెలిపించారు. నేను పని చేయకపోతే, వాళ్ళకి అందుబాటులో లేకపోతే నన్ను ఎందుకు ఓటేస్తారు 3 సార్లు ప్రజలు? ఎందుకు ఎన్నుకుంటారు చెప్పు? కాబట్టి వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు చేతగా. నేను చేసినట్టు మేడ్చల్ నియోజకవర్గాన్ని 10 మున్సిపాలిటీలు బంగారం నా సొంతం డబ్బులతోటి ప్రతి ఊర్లో రోడ్లు వేయించినమ్మా. ప్రతి రోడ్ల ప్రతి గల్లీలో మా చెల్లెళ్ళకు అక్కలకు మట్టి అంటుంది మా కాళ్ళకని అన్ని రోడ్లు వేయించిన, సీసీ రోడ్లు. మీ జీవితంలో మీకు ఇంకా అనుకున్నది కాలేదు అన్నది ఏమన్నా ఉన్నదా సార్? ఇప్పటివరకు అయితే అట్లా ఏమనిపిస్తలేదు. ఎక్స్ట్రా జరిగిపోయినాయి. భగవంతుడు ఇంత ఎందుకు ఇస్తున్నాడు? అప్పుడప్పుడు బాధపడుతున్నాను. ఇంతనా? అసలు అనుకోకుండానే వచ్చేస్తున్నా. మీరు ఇట్లా అంటే చెప్తే నువ్వు పరిశాన్ అవుతావు. నేను ఎంపీ ఒక్క మెడికల్ కాలేజ్ పెడదాం అనుకున్నా. 6 ఏళ్ళు తిప్పలపడ్డా. 2006 నుంచి 2012 దాకా కష్టపడ్డా. 6 ఏళ్ళు తిప్పలు పడితే 2012 వచ్చేది. రోజు పోరాడినా ఒక్క మెడికల్ కాలేజ్. ఆ ఒక్కటి రాగానే రెండోది కూడా వచ్చేసింది. ఆ 2 రాగానే రాజకీయంలోకి దిగుదాం అనుకున్నా. దిగుదామని చంద్రబాబు సార్ పోయి కలిసిన, ఎంపీ అయిపోయినా. అదే కదా, ఎక్కడే ఫస్ట్ టైం నాకు ఏం తెలియదు. 13 ఏళ్ళు అవుతుంది కదా సార్ మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి? రాగానే మళ్ళా మా కేసీఆర్ గారు అన్నాడు, నేను ఆడ సమ్మక్క సారక్క తన పోయి మొక్కొచ్చిన. ఏమని? మళ్ళీ ఏడాది కల్లా నాకు మినిస్టర్ అయితే బాగుండనని. అదే మాట వచ్చిన మా కేసీఆర్కి చెప్పిన. సార్ ఏం మొక్కినావు అని అడిగి అందరం కూర్చుంటే జాలిగా అడిగిరు. అందరం మా సుమ్మని గిట్ట అడిగిరు, ఏం మొక్కి వచ్చినావు? మళ్ళీ నా నిన్నే పోయొచ్చినావు కదా అంటే, మళ్ళీ ఏడాది కల్లా మంత్రిగా అవుతా అని మొక్కి వచ్చిన సార్ అన్న. అది అట్లే మంత్రి అయిపోయినా. సమ్మక్క చూడు చల్లగా అట్లా. ఇప్పుడు ఒక్క యూనివర్సిటీ వస్తే చాలనుకున్నా, ఒక్కటి పోయి 3 వచ్చినాయి. ఇప్పుడు ఇండియాలోనే నాయే పెద్ద యూనివర్సిటీలు 3 యూనివర్సిటీలు, 50,000 మంది పిల్లలు. ఒకటి డీమ్డ్, ఇంకా 2 ఒకటి ప్రైవేటు, 2 డీమ్డ్. సరే చూడు రీ, దేశంలో ఇప్పుడు నేనే నెంబర్ 1, మెడికల్లో నేనే నెంబర్ 1, ఇంజనీరింగ్లో నేనే నెంబర్ 1, రాజకీయంలో మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా నేనే నెంబర్ 1.